సందీప్ రెడ్డి వంగ యానిమల్ అంటూ గ్లిమ్స్ వదిలి బాలీవుడ్ ని షేక్ చేశాడు. రణబీర్ కపూర్ తో తెరకెక్కిస్తున్న యానిమల్ తాలూకు గ్లిమ్స్ మళ్ళీ అర్జున్ రెడ్డి జమానాని గుర్తు చేస్తోంది. ట్రెండ్ సెట్ చేసేలా ఉన్న ఈ సినిమా దసరాకు వాయిదా పడేలా ఉంది. బాలీవుడ్ ని యానిమల్ మూవీ గ్లిమ్స్ ఊపేసింది. సౌత్ కూడా ఉలిక్కి పడేలా సందీప్ రెడ్డి వంగ విసిరిన ఈ గ్లిమ్స్ వయోలెన్స్ కి పీక్స్ అంటున్నారు. కబీర్ సింగ్ ని కూడా మించేలా ఉందంటున్నారు. కబీర్ సింగ్ బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయినా అది ఓ తెలుగు మూవీ రీమేక్. కాకపోతే ఒరిజినల్ మూవీ అర్జున్ రెడ్డిని తీసింది కబీర్ సింగ్ గా రీమేక్ చేసింది సందీప్ రెడ్డి వంగానే. అయినా స్ట్రైట్ మూవీతో సందీప్ బాలీవుడ్ ని కుదిపేయలేదనే కామెంట్లు వినిపించాయి. దానికి యానిమల్ తో సమాధానం దొరికినట్టయింది. టాలీవుడ్ లో శివ తర్వాత ఆ రేంజ్ లో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఇక సౌత్ మొత్తం ఈ సినిమా ఓ రేంజ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రేంజ్ వైబ్స్ రీక్రియేట్ కాబోతున్నాయి. అర్జున్ రెడ్డి మూవీ వచ్చినప్పుడు సందీప్ రెడ్డిని మరో రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంతకు మించి అనేశారు. అంతగా ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి మళ్ళీ ఇదే మూవీని హిందీలో తీస్తే అక్కడ హిట్ వచ్చింది, కానీ ట్రెండ్ సెట్టర్ అనేంత క్రేజ్ క్రియేట్ కాలేదు. కానీ ఇప్పుడు ఆ వెలితిని యానిమల్ మూవీ తీర్చేలా ఉంది. సందీప్ రెడ్డి వంగ హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు, సక్సెస్ అయ్యాడు. కానీ యానిమలే తన ఫస్ట్ స్ట్రైట్ ప్రాజెక్ట్. అందుకు తగ్గట్లే గ్లిమ్స్ పేలింది. వయోలెన్స్ కి డెఫినేషన్ మార్చేలా గ్లిమ్స్ దూసుకు వెళ్తోంది.